లోకేష్ పైన తప్పుడు వార్తలు రాసినందుకు సాక్షి టీవీ పైన వీటిపైన కోర్టు అయితే 100 కోట్లు పరువు నష్టం వేసింది. దాన్ని ఇప్పుడు ఎవరు పే చేస్తారు? జగన్ పే చేస్తారు, సాక్షి టీవీ పే చేస్తారు. ఫస్ట్ టాపిక్ కన్వర్ట్ చేస్తే బాగుంటది. ఓకే, ఇదైతే నాకు చూడలేదు, మ్యాటర్ నాకు తెలియదు. సారీ, ఏమనుకోదు, మ్యాటర్ తెలియదు. తెలిసిన దాని గురించి ఇండియా వైడ్ మా పాపులర్, నేను మ్యాటర్ గురించి ఇంకా తెలియదు, చూడలేదు, చెప్తున్నా కదా. మ్యాటర్ తెలియనప్పుడు మాట్లాడితే పద్ధతి కాదు. ఏదైనా టాపిక్ తెలిసినది మాట్లాడితే సరిపోద్ది. దాని గురించి అదేం చెప్తా. ఓకే, ప్రభుత్వం పట్టించుకోవట్లేదండి. కల్తీ ఎక్కడ చూసినా పాలు ఒకటే కాదు, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి కల్తీ జరుగుతూనే ఉంది. మద్యం, పాలు, చిన్న పిల్లలు తాగే పాల పొడి దగ్గర నుంచి చిన్న అంగన్వాడీ స్కూల్లో పంపించే పిండి, కోడిగుడ్లు అన్ని కల్తీనే చేసి పంపిస్తున్నారు. అంటే పాలు విషయంలో ఎందుకు ఎట్లా అయింది అంటే, అందులో చాలా మంది తాగేటోళ్ళు 3 సంవత్సరాల నుంచి అదే పాలు తాగుతున్నారు. అప్పుడు అవ్వంది, ఇప్పుడు ఎందుకు అయింది చెప్తున్నా కదా. అప్పుడు పాలు సపోర్ట్ గా ఉన్నాయి, ఎందుకంటే అప్పుడు జనానికి సరిపడా వస్తున్నాయి. ఇప్పుడు జనానికి సరిపడా రావట్లేదు, వాళ్ళకి దొరకట్లేదు, అందుకే కల్తీ చేసి అమ్ముతున్నారు. అంటే ప్రజల్లో కూడా చిన్న ఇది. అప్పుడు 3 సంవత్సరాల నుంచి అధికారులు పట్టించుకున్న రైట్ చేస్తున్నారు. ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి అధికారులు ఏం పట్టించుకోవట్లేదు. కల్తీ ప్రజల్లో ఏమొచ్చింది నమ్మకం, కల్తీ మధ్యమే దొరికిన జరగట్లేదు, రాష్ట్రంలో ఏమి చేయట్లేదు. నా పాలు దొరికితే ఏం చేస్తారు, నన్ను ఏం చేస్తారు అన్నట్లు ధైర్యంతో మాట్లాడుతున్నారు. చెప్తున్నా కదండి, కూటమి ప్రభుత్వం చేస్తున్నది ప్రతి ఒక్కటి వైసీపీ పార్టీ మీద నూకడము. ఆ నిందలు మానేసి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తే బాగుంటుందండి కూటమి ప్రభుత్వానికి. ప్రజల కోసం మాట్లాడుతుంటే ఎక్కడ మాట్లాడినా గొంతు ఎత్తి మాట్లాడితే చాలా అరెస్టులు, వారెంట్లు అంతే తప్ప. ఎందుకు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు కదండి. మాధవి ఉంది కదా, ఆమె ఎమ్మెల్యే మాధవి తిరిగితే ఆమెను అరెస్ట్ లేదు, ఏం లేదు, బెయిల్ లేకుండా బయట తిరుగుతుంది. మరి అది న్యాయం కదా? దాని గురించి మాట్లాడింది మీరు. ఫస్ట్ లడ్డు వ్యవహారంలో తప్పు కేసు లేదు అని తెలిసిన లడ్డు విషయం ఎత్తద్దు కదండి, దాని గురించి వచ్చేది అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసినది. లడ్డు విషయం దాని గురించే కదా. అంబటి రాంబాబు గారు ఫ్లెక్సీ తీసేయండి వెళ్ళిన దానికి ఎలా తీసేస్తారు అది అని మాట్లాడేది మాధవి మాట్లాడితే రాండి చూసుకున్నాను అంబటి రాంబాబు గారు మాట్లాడారు. అప్పుడు ఆమె గొడవ చేసింది, ఇంటి మీద పెట్రోల్ బాంబులు చేసి కారుని దాడి చేసి ఇంట్లో ఆడవాళ్ళని దాడి చేసి ఆమెను అరెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. మళ్ళీ దాని గురించి ఏం మాట్లాడండి దాని గురించి. ఎమ్మెల్యే చేశారు, ఎమ్మెల్యే అనుచరులు కూడా చేశారు, నీటి వీడియోలు కూడా ఉన్నాయి కదా. చెప్తున్నా కదా, ఎమ్మెల్యే మాధవి గారని చేయించారు, ఆమె కూడా ఉంది. అనుచరులు బాంబులు వేశారు, ఆమె పక్కన ఉంది కదా. ఆమె పక్కన నిలబడింది, ఆమె దాడి కారు అద్దాలు బాగా కూడా కనిపిస్తుంది కదా. అది కనపడదు కదా మీకు, కొన్ని పచ్చ ఛానళ్ళకి కనపడవు. ఓన్లీ వైసీపీ వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు వాళ్ళు నిరికిద్దామా, ఎక్కడెక్కడ చిన్న ప్రజా సమస్యల మీద పోరాడరు, వైసీపీ వాళ్ళ మీద పోరాడుతున్నారు తప్ప. టీడీపీ కోవిడ్ ఛానల్స్, సాక్షి ప్రజల కోసం చెప్తాం. వైసీపీ కొన్ని పచ్చ ఛానల్స్ అంటే చాలా మంది సపోర్ట్ మీరే ఉన్నారు. వైసీపీ కంటెంట్ మాట్లాడితే మీరు తీసుకోవట్లేదు, టీడీపీ ఒక్కటి మీరు వేస్తున్నారు తప్ప వైసీపీకి పాజిటివ్ ఏదైనా మాట్లాడితే మీరు వేస్తున్నారా? మీలాంటి చెప్తున్నారు కొన్ని ఛానల్స్ ఉన్నాయి, సపోజ్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, టీడీపీ వాళ్ళు ఏది చెప్తే చేస్తున్నారు, వైసీపీ పాజిటివ్ ఏది తీసుకోవట్లేదు. సరేనా? అంతెందుకు లాస్ట్ మొన్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం చనిపోయాడు ఫ్లైట్ పార్ట్నర్ గా పార్ట్నర్ నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వర్ ఇద్దరు పేర్లు బయట పెట్టారు. ఆ వీడియో ఉన్నాయి, 2 చూపిస్తాగాలన్నది నా దగ్గర ఫోన్ లో ఉంది, చూపిస్తా. అవి తీసుకోరు, అవి లేవు. ఎందుకంటే వైసీపీ వాళ్ళ మీద నిందలు పడిన ఒకటి ఫ్లైట్ పార్ట్నర్ లో ఉన్నారండి, ఫ్లైట్ ఓనర్స్. అంటే దాంట్లో ఒక పార్ట్నర్షిప్, కంపెనీ పార్ట్నర్షిప్ వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం బయటకు పెట్టింది. అవి కనపడవు. అవి ఎందుకంటే కనపడవు, టీడీపీ అధికారంలో ఉన్నారు కదా, ఏమన్నా చేస్తారనే భయం అంతే. వైసీపీ వాళ్ళ మీద చేసినా కూడా ఏం మాట్లాడలేరు అని మీ ధైర్యం అంతే. నమస్తే అక్క. హాయ్ అక్క, మొన్న చూసుకున్నట్టయితే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొన్ని జీవోల గురించి మా నాయనే తీసుకొచ్చాడు 746, 747 జీవోలు, ఏది తిరుపతి 7 కొండలు చేద్దామన్న జీవో తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారే, మా నాయన అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం? అంటే దాన్ని తీసేయమని చెప్పింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ నిజమేనా? ఎట్లా అంటే మా జగనన్న వాళ్ళ డాడీ పెట్టింది కరెక్టే. ఎందుకంటే ఆ ఓర్చుకోలేని తనం తీసేసి వీళ్ళు తీసేద్దామా, ఎప్పుడు వాళ్ళు జగనన్న వాళ్ళ తండ్రి గారు ఏది పెట్టారో వీళ్ళు తీసేయడమే వీళ్ళ పని.
ఎట్లయినా వీళ్ళకి ఏమి రాదు, ఉన్నదాన్ని ఎట్లా ఒకటి చేసిన దాన్ని డెవలప్ చేయకుండా తీసేయాలని చెప్పి వీళ్ళు టార్గెట్ పెట్టుకుని అలా చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, ఏ చేసిన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప పని చేస్తారో మా జగన్ అన్న దాన్ని మించిన డబల్ చేస్తున్నాడు. అది ఓర్చుకోలేక కొంతమంది కావాలని చేస్తున్నారు. ఒకవేళ మీరు ఎంత చేసినా ఏం చేసినా దేవుడు ఉన్న అంటే రూపం అనేది మొత్తం మా జగనన్న వైపే ఉంటది, అది మాత్రం పక్కా. అదే అంటే ఆ జీవోలను తీసేయమని చెప్పింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓల్డ్ వీడియోస్ కూడా ప్లే చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది నిజమేనా? మా అన్న చెప్పింది మాత్రం 100% కరెక్ట్. ఏ చేసినా మా అన్నకి ఆపోజిట్ చేయడం వాళ్ళకి బాగా ఇది ఎక్కువ. ఎందుకంటే మా అన్న చేసేది ఒకటైతే దీన్ని డబల్ చేసి ఏదో ఒక విధంగా ఎట్లా అంటే మొన్న ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ ఎయిర్పోర్ట్ కూడా మా అన్నగా చేసి అంత ఆలోచన చేస్తే మేం కట్టే అని ఓ భుజాలు తడుక్కుంటున్నారు. అంతే ఉంటది అంతే. అంటే ఆ ల్యాండ్ గిట్లా అంతా సర్వే చేసి తీసుకున్నది మాత్రం ముందు మా గవర్నమెంట్ ఉన్నప్పుడే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. జస్ట్ వాళ్ళు శంకుస్థాపన చేశారు అంతే అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం ఎయిర్పోర్ట్ ల్యాండ్ విషయం? శంకుస్థాపన ఏం చేసిన ఇప్పుడు సరే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఏమొచ్చి చేస్తున్నారు అన్న ఇద్దరు ఉన్నారు, ఏముంది అప్పుడు ఒక్క ఉన్న వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఒక తండ్రిలాగా అంత ప్రజలకు ఉపయోగపడేంత చేశారంటే ఇప్పుడు జగన్ సింగిల్ గా చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అది. ఒకవేళ మా అన్న ఆలోచన ఏమి లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి మేం చేసామని అంటున్నారు. అదే మా జగన్ ప్రభుత్వం వస్తే ఎవరైనా మాట్లాడతాడా? ఎవడో మాట్లాడడం. ఒకటే చెప్తున్నా జనాలందరికీ, మా అన్న ఏం చేసినా జనాలు మంచి కోసమే చేస్తాడు. జనాలు నష్టపోకుండా రైతుల కోసమే కష్టపడతారు తప్ప ఇప్పుడున్న ఎట్లా అంటే ఒకరు నష్టపోయినా పర్లేదు మేమంటే ఒక లెవెల్లో ఉండాలని చెప్పి చేస్తున్నారు. అది ఏం చేసినా బెటర్. మీరు ఎంత చేసినా మా జగనన్న మంచి కోసం అని చెప్పి అనుకుంటా. ఎప్పుడైనా సరే మా దేవుడు, మా జగనన్న వెనకాల దేవుడు సపోర్ట్ ఉంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే విధంగా లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి సపరేట్ చార్టెడ్ ఫ్లైట్లు కానీ, హెలికాప్టర్ కానీ వాళ్ళకు సపరేట్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటారు, రేపు పొద్దున చూస్తే ఢిల్లీలో ఉంటారు, నెక్స్ట్ డే చూస్తే మెక్సికోలో, లండన్ లో తిరుగుతూ ఉంటారు. అంటే వీళ్ళు ప్రజల డబ్బునంతా కూడా దుబారా ఖర్చు చేస్తా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్ లో. అంటే మొన్న క్రికెట్ మ్యాచ్ అయితే కొలంబియాకి వెళ్ళి నారా లోకేష్ గారు చూసి వచ్చారు. టీవీలో చూస్తే సరిపోయేదానికి అక్కడికి వెళ్ళాల్సి ఏముంది, టీవీలో చూస్తే సరిపోతుంది కదా, ఇట్లా ప్రజల డబ్బును ఎందుకు అలా దుబారా ఖర్చు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? మొన్న మా జగనన్న ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడే ఎందుకు రావాలి ఫైట్ కి 24 లక్షలు అయింది, 50 లక్షలు అని చెప్పి పాయింట్ చెప్పారు. మరి నువ్వు క్రికెట్ చూడడానికి అంత దూరం వెళ్ళినప్పుడు మరి నిన్నేమనాలి? ఇప్పుడు ఇది పాయింట్ కదన్నా. మొన్న మా జగనన్న కేవలం హైదరాబాద్ వచ్చినందుకే ఫ్లైట్ లో వచ్చాడు, ఇంత బుక్ చేసుకున్నాడు, అంత బుక్ చేసుకున్నాడు, పోలీసులు అంతమంది వచ్చారు, జనాలకి ఇంత బిర్యానీలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారని చెప్పి మీరు పాయింట్ ఆఫ్ చేశారే. మరి నువ్వే ఆ క్రికెట్ కోసం అందరూ నిన్నేమనాలి మరి? అది కరెక్టే కదన్నా. నువ్వు ఒక మనిషిని ఏది చూపిస్తున్నావు అంటే నువ్వు కరెక్ట్ గా ఉండాలి కదా. నువ్వే చేసే తప్పులైతే మరి మనని ఎందుకు అంటున్నావు అట్లా? ఒక విషయం చెప్పాలంటే మంచి మనిషి మీద బురద ఎలా జల్లాలా ఎవడేం చేస్తే అలా మాట్లాడుతున్నాడు. ఎవడేమనుకున్నా నెక్స్ట్ జగన్ సీఎంఏ. ఒక్కొక్కడికి ఇంక మామూలుగా రాసుకోండి రా, ఏమన్నా చేసుకోండి, అన్న దిగిన తర్వాత అంతవరకే మీది. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారి పైన దాడి ఏదైతుందో టీడీపీ నేతలు చేసింది కానీ, దానిపైన కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడింది ఏదైంది, అవన్నీ కూడా వాళ్ళ పేర్లు అన్ని కూడా బ్లూ బుక్ లో ఎంటర్ అవుతాయని చెప్పి చెప్తా ఉన్నారు. అది నిజమేనా? అంటే ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ వాటిలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది రివెంజ్ అనుకోవచ్చు? అది మనం చెప్తే కదన్నా, చూస్తేనే తెలిసి. ఇప్పుడు ఒక సినిమా ఉంది, ఆ సినిమా మనం చెప్పేదానికన్నా చూస్తే కిక్ వస్తుంది కదా, అంతే జగనన్న కూడా అంతే. మొన్న అంబటి రామగవన్ కేసు పెట్టాలి, ఏదో చేయాలి, ఏదో చెప్పి ఏదేదో అనుకున్నా, ఏం లేదు. చూసారా, దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ బయటకు వచ్చాడు. అది ఆర్పి గారు కూడా ఎటు పడితే మాట్లాడుతున్నారు. రోజా గారిని కానీ, పేరునేని నాని గారిని కానీ, వాళ్ళ పైన తీవ్రంగా మాటలు, అంటే ఆ నోటికి హద్దు అదుపు లేకుండా ఆ మాటలు అనేవి దొరుకుతూ ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? అదేంటంటే ఎవడి కర్మకు వాడే బాధ్యతుడు. ఎందుకంటే మనం వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళకి ఒక టైం రావాలి. ఎందుకంటే మనం మనుషుల్ని ప్రతిసారి నువ్వు అది చేస్తున్నావు, నువ్వు అది అంటున్నావు అని చెప్పి మనం మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే చేసి కాము మడేయాలి అంతే. కాబట్టి టైం వస్తుంది, ఆ టైం కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఎన్నైనా అనుకోండి, అసలు ఫస్ట్ రెడ్ రూబిక్ లో ఉన్నది ఆర్పీఏ పక్కా. ఇది అంటే ఇప్పుడు మత్తు పదార్థాలు ఉన్నాయి కదా, మదనపల్లి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఆ గంజాయి మత్తులో ఒక అమ్మాయిని చంపేసిన తర్వాత సూసైడ్ చేసుకున్నారు. ఆ ఇష్యూ పైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇదంతా కూడా వైసీపీ కార్యకర్తలు నేర్పించి వదిలేసిన, అంటే ఈ మత్తు పదార్థాలు అలవాటు చేసిందే వైసీపీ పార్టీ వాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం అక్క? మాకు ఏదో ఒక వంకరా నాయన, ఏది లేదురా నాయన, అన్ని డొంకలు మాయ అన్నట్టు విధిగా ఉందిరా నాయన. ఏం చేసినా వైసీపీ కర్తే, ఏం చేసి తిన్నా వైసీపీ కర్తే, చంపినా వైసీపీ కర్తే, ఏమన్నా దారుణంగా అతి చేసినా వైసీపీ కర్తే. ఇంకా నోటికి అదుపోదు ఏం ఉండదురా నాయన. దయచేసి మీకు న్యాయం చేస్తే న్యాయం చేయండి, కానీ ప్రతి విషయంలో వైసీపీ నేతలు జగన్ అని చెప్పి కలపమాకంటారా భయ్. అది ఎప్పుడైనా సరే బెడిసి కొట్టిందంటే మీ రోజులు మీరే మూసుకోవాల్సి వస్తుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.